Hello everyone, I am Dr. Sujita, Senior Homeopathy Consultant in Medinine Hospitals. శీతాకాలంలో ఎక్కువ మందిని వేధించే సమస్య ఆస్తమా. ఆస్తమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత సమస్య. మనం పీల్చుకునేటటువంటి గాలి వాయు ద్వారాల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. మనకు అవసరం లేనటువంటి గాలి CO2 అనేది ఈ వాయు ద్వారాల గుండానే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆస్తమా ఉన్నటువంటి వ్యక్తుల్లో మనకు బయట నుంచి సరిపడినటువంటి పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వీటిని మనం ఎలర్జిన్స్ అంటాము. వీటికి వాయుద్వారాల కండరాలు బలంగా స్పందిస్తాయి. ఇలా స్పందించిన వాయుద్వారాల కండరాలు బిగించుకోబడతాయి. తదుపరి వీటిలో మనకి శోధానికి గురవడం, వాపు చెందడం వల్ల ఇవి సన్నగా ఇరుకుగా మారడంతో పాటు వీటిలో ఎక్కువగా శ్లేష్మం ఉత్పత్తి అయి మరింత సన్నగా ఇరుకుగా మారి ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఆస్తమా రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే జన్యుపరమైనటువంటి అంశాలు, వంశ పారంపర్యత, వాతావరణంలో ఉన్న మార్పులు వీటన్నింటి సమ్మేళనంగా ఆస్తమా వ్యాధి కలుగుతూ ఉంటుంది. ఆస్తమాను ప్రేరేపించే అంశాలు ముఖ్యంగా ఎలర్జెన్స్ రిలేటెడ్గా ఇవి అందరిలో ఒక విధంగా ఉండదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. జనరల్గా ఆస్తమాను ప్రేరేపించే అంశాలు చూసుకున్నట్లయితే మనకి పుప్పొడి రేణువులు, జంతువుల కేశాలు, దుమ్ము, ధూళి, వాతావరణంలో ఉండేటటువంటి మార్పులు, చల్లటి గాలి, ఫ్లూ, ఇంకా కొన్ని రకాల శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్స్, వృత్తిరీత్యా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్కి ఇంకా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండడం, పొగ త్రాగడం, కొన్ని రకాలైనటువంటి కెమికల్స్, ఆస్పిరిన్ ఇంకా బీటా బ్లాకర్స్ లాంటి మందులు, కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ కూడా ఆస్తమాను ప్రేరేపించే అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు అంటే ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా వ్యాధి కలిగినటువంటి వారిలో ఎలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరిలో వాయు ద్వారాలు మనకి సన్నగా ఇరుకుగా మారడం, అంటే వాపుకు లోనవడము, అవి బలంగా స్పందించి స్పాజం రావడము, లోపల శ్లేష్మం ఉత్పత్తి అవ్వడం, వీటన్నింటి సమ్మేళనంగా మన వాయు ద్వారాలు పూర్తిగా సన్నగా ఇరుకుగా మారిపోవడం వల్ల ఆస్తమా కలిగి ఉన్నటువంటి వారిలో శ్వాస తీసుకోవడంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది అనేది ఉంటుంది. దీంతో పాటు ఛాతిలో నొప్పిగా బిగువుగా అనిపిస్తూ ఉంటుంది. శ్వాస బయటికి వదిలినప్పుడు పిల్లి కూతల లాంటి శబ్దాలు కూడా వినబడుతూ ఉంటాయి. ఆస్తమా వల్ల వచ్చేటటువంటి దగ్గు కూడా తెల్లవారుజామున ఇంకా రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ కాఫ్ అనేటటువంటిది కొన్నిసార్లు ప్రొడక్టివ్ కాఫ్గా, కొన్నిసార్లు డ్రై కాఫ్గా ఉంటూ ఉంటుంది. ఈ ఆస్తమా అనేటటువంటిది కొందరిలో లక్షణాలు తక్కువగా ఉంటాయి, కొందరిలో లక్షణాలు అతి తీవ్రంగా ఉంటాయి. జనరల్గా ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళు స్మోకర్స్ అయితే లక్షణాల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఇంకా లక్షణాల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. నివసించే వాతావరణం పరంగా కొంచెం సెల్లార్స్లో ఉండేటటువంటి వాళ్ళు, డస్ట్కి ఎక్స్పోజ్ ఎక్కువగా అయ్యేటటువంటి వాళ్ళు, చిన్నపిల్లల్లో ఆస్తమా లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఆస్తమా లక్షణాలు ఉన్నప్పుడు ఆధునిక వైద్య విధానంలో మనకి ఇన్హేలర్స్ని సూచించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్హేలర్స్ వాడినప్పుడు తాత్కాలికంగా పరిష్కారం ఉంటుందే తప్ప మళ్ళీ ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు వీళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రాబ్లం అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. దీనికి ఇంకా శాశ్వత పరిష్కారం లేదు, జీవితాంతం ఇదే మెడిసిన్స్ వాడాలి అంటూ వాటికే స్టిక్ ఆన్ అవుతూ ఉంటారు. ఆ మెడిసిన్స్ దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతూ ఉంటారు. హోమియోపతిలో ఇచ్చే చికిత్సా విధానము ఆస్తమా లక్షణాలకు కాకుండా వీరిలో ఉండేటటువంటి ఎలర్జిక్ రెస్పాన్స్ని తగ్గించుకొని ఇమ్యూనిటీని పెంచే విధంగా ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు వీరు ఎక్స్పోజ్ అయినప్పటికీ కూడా లక్షణాలు రాకుండా, లక్షణాల తీవ్రత తగ్గిముఖం పట్టి వారు వాడేటటువంటి మందులని నెమ్మదిగా తగ్గించుకుంటూ పూర్తిగా అవాయిడ్ చేసుకునే వీలుండే విధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ ఆస్తమా వ్యాధిగ్రస్తులకి శాశ్వత పరిష్కారం దిశగా హోమియోలో అందుబాటులో ఉంది. హోమియోలో ఆస్తమాకి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది మెడినైన్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉందండి. ఆస్తమాకి ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు ఒకసారి మీకు సెకండ్ ఒపీనియన్ పరంగా మెడినైన్ హాస్పిటల్స్లో సంప్రదించవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.